జీడీఎంఓస్ అనేక రకాలైన వైద్య వృత్తిలో ఉన్నటువంటి మహిళలు కానీ బాలురు కానీ అందరూ వైద్యం చేశారా? కరోనా టైంలో మనం ఇంట్లో నుంచి బయటికి రాలా. ఒక సీఎం కానీ లేకపోతే మంత్రులు కానీ ఎవరైనా కానీ రాని టైంలో ఒక డాక్టర్ వృత్తిగా నేర్చుకున్న వాళ్ళు వచ్చి వైద్యం చేశారు. గుంటూరు జీజీహెచ్లో మా కుమార్తె వైద్యం చేసింది. ఆ అమ్మాయికి ఇప్పుడు 2.5 సంవత్సరం జీతం వేయలా. ఎందుకు వేయలేదు? కారణం ఏమిటి? బిల్లు అయిపోయింది, అన్నీ అయిపోయింది, బట్టలు అందరికీ నొక్కుతున్నాడు. ప్రాణాలకు తెగించి కాపాడిన వాళ్ళకి ఎందుకు వేయలేదు ఇప్పుడు దాకా? అది ఒక్కటి సమాధానం చెప్పను ఆ ప్రభుత్వాన్ని. అది నేను కోరుకునేది. ఇప్పుడు జీతం వేయలా. కరెక్టా కాదా నేను అన్నది? అంటే జీతాలు అనేది ప్రభుత్వంలో ఉన్నాయి సార్, ప్రైవేటీకరణ ఉన్నప్పుడు 2.5 సంవత్సరం అయింది జీడీఎంఓగా. అంతకుముందు వేశారు, ఒక 6 నెలలకు వేశారు, తర్వాత 2 నెలలకు ఇప్పుడు వేయలా. 2.5 సంవత్సరం దాటిపోయింది. అదేమంటే బిల్లు అయింది, బిల్లు పాస్ చేస్తాం అంటారు. ఎవడు సంతకం పెట్టాలి, ఎవడో పాస్ చేయాలి? ఎవరికి వేస్తున్నావు నువ్వు? 15,000 ఎందుకు వేస్తున్నావు? ఆటో వాళ్ళకు 10,000 వేస్తున్నావు, యువతలో 20,000 వసూలు చేస్తున్నావు నువ్వు. ట్రాక్టర్ వాళ్ళకు ఉంది, ట్రాక్టర్ వాళ్ళకు వసూలు చేస్తున్నావు. ఏమి ఇయ్యక బాగా మంచి పని ఒకటి చేస్తున్నాడు. ట్రాక్టర్ వాళ్ళు ఎవరు పట్టుకుంటున్నారు, ట్రాక్టర్లు ఏమి తోలినా కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్లోని దాని పేరేంది అవన్నీ కట్టుకోవాలి. బ్రోకులు అన్నీ అతిగా పెంచావు. కరెంటు మీటర్లు పెంచావు సుదిమించి. నేను 150 యూనిట్లు కాల్చుకున్నా, దానికి డబుల్ 300 యూనిట్లు కాల్చినట్టు బిల్లు వస్తుంది. ఈ బిల్లులకు సమాధానం ఏంటి? ఎవరు? దేనికి ఈ బిల్లులు? ఎందుకు? నువ్వు అందరికి 15,000 ఫ్రీగా వేయటం ఎందుకు? మాకు ఇవ్వటం ఎందుకు? వాళ్ళకేమో అందరికీ బాధటం ఎందుకు? కొంతమందికి ఇస్తున్నావు, అందరికి బాధతున్నావు. రాజధాని విషయం 3 రాజధానులు అన్నావు. ఒక్క ఇటుక బిల్ల పెట్టావా ఎక్కడైనా? ఎక్కడా లేదుగా. ఇక్కడేమో పైపచ్చు ఈ రాజధానికి ఇచ్చిన భూముల్ని వాళ్ళు ప్రజలు, మేము కూడా రైతులమే, మేమందరం ఓరకి ఇచ్చిన భూమిని నువ్వేడో దానం చేయటానికి? నువ్వు కానీ చంద్రబాబు కానీ ఎవరైనా దానం చేయటానికి మీకు హక్కు ఉందా? మేము ఎందుకు ఇచ్చాం? రాజధాని కోసం ఇచ్చాం. రాజధాని నిర్మించుకోండి, వాడుకోండి, మాకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించండి. అది ముఖ్య ధ్యేయం. చాలా థ్యాంక్స్ అన్న. ఆవేశంతో ఆ బిల్లు మెయిన్ మెడికల్ క్యాంపస్లో ఇప్పుడు కూడా అప్లికేషన్లు పెట్టుండారు, అనేక సార్లు పేపర్లకు ఇచ్చున్నాం. మెడికల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఆ బిల్లు? అది ఒకటి. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి అందరినీ కాపాడారు. అందరినీ కాపాడింది డాక్టర్సే. ఆ డాక్టర్లకి ఇప్పటికి ఎందుకు డబ్బులు ఇవ్వరు? ఇది ఒకటి మెయిన్. మీదే టీవీ తెలుగు వ్యాలిడ్ అది ఒక్కటే ఫోకస్ చేయండి. 100%.